గలగల గంగమ్మ అలల సోయగమట్లు సీతక్క బోధన ఖ్యాతిగాంచే ఖ్యాతిగాంచే మా దిగంబర సారు మదిలోన మెదిలిన పద్య పఠన శోభ ప్రబలి జిమ్మే. సార్ ఇప్పుడు కూడా ప్రతి శిక్షణలో కనీసం 2-3 పద్యాలు పడుతున్నారు కమ్మని పద్యాలు. కాబట్టి మా దిగంబర సారు మదిలోన మెదిలిన పద్య పఠన శోభ ప్రబలి జిమ్మే. శ్రీశైల మనుసారు సంగీతి రూపైన. సార్ ఎప్పుడు కూడా చక్కని మాటలతో వాళ్ళు ఆకట్టుకుంటున్నటువంటి కాబట్టి శ్రీశైల మనుసారు సింగిడి రూపైన మాటలాపు బంతి మూట దించే. మౌన ముద్ర నుండి మారూపు సింగన్న. నేను సార్తో పాటుగా గుడ్ సింగ్ సార్ 10 రోజులు నేను సి నెంబర్ 10గా ఉన్నాను సార్, 9గా ఉన్నాను. ఎప్పుడు మౌనంగా ఉండేవాడు. అసలు అంటే ఎంత అవసరమో అంతే మాట్లాడేవాడు. అటువంటిది డిఆర్పీకి వచ్చినట్టు నేను ఆశ్చర్యపోయాడు. కానీ ఇక్కడ చూస్తుంటే చాలా చక్కగా మాట్లాడుతున్నారు, చాకచక్యంగా నడిపిస్తున్నారు. కాబట్టి మౌన ముద్ర నుండి మారూపు సింగన్న సింగమై పాఠాల చిరుడు పంచే. సింగర్లాగా చాకచక్యంగా యాక్టివ్గా పనిచేస్తూ మన పాటలు పోయించడం జరిగింది. చదువుల సారాన్ని చర్చతో రాబట్ట శ్రీగండ గారు తను ఎప్పుడు బోధించడు, మనతో రాబడుతుంటారు. మనకు క్వశ్చన్స్ చదువుల సారాన్ని చర్చతో రాబట్ట ఓట్లు రాసినన్న నేర్పు చూపే. చాలా చక్కగా నేర్పుగా మన నుంచి రాబడుతూ ఉంటాడు. రవి కుమారు పద్యాన రంజింపజేయగా కోకిలా గొంతున కూతలాగే. ఆ కోకిలమ్మ కూడా తన పద్యాన్ని చూసి పాట మానేస్తుంది. అంత చక్కగా పడుతుంటారు రవికుమార్. సంకటములను కలిగించి శంక తీర్చి. మనకు రాబోయేటువంటి అనుమానాలే ఉంటాయి, కష్టాలే ఉంటాయి. వాటి యొక్క అనుమానాన్ని కూడా తీర్చినటువంటి వాళ్ళు ఈ 6 కూడా. కాబట్టి సంకటములను కలిగించి శంక తీర్చి ఎదల నలరించి 6 ముదము నింపి గురువులకు ఇచ్చి శిక్షణ గురి పెంచి వారికి పంపిణీ పాలల పండిత దిద్ద